వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లిరి. ఇవన్నీ ఎందుకు పెట్టుకొని ముందు కూర్చున్నామంటే రేపు మా అక్క శ్రీమంతం అనమాట. అందుకోసం అని చెప్పి ప్లేట్లలో స్వీట్లు అవన్నీ పెట్టి డెకరేట్ చేద్దాము ఇంట్లో అని చెప్పి ఇవన్నీ ఆర్డర్ చేసినాం. సో ఏందే గట్టిగా మాట్లాడాలా? ఓకే, గట్టిగా మాట్లాడతా. రేపు అక్క శ్రీమంతం, అందుకోసం అని చెప్పి ఇప్పుడు ప్లేట్లలో ముందు పెడతారు కదా లడ్డులు స్వీట్లు అవన్నీ పెట్టడానికి ఇప్పుడు రెడీ చేస్తున్నాం అనమాట. ఓకే, రెడీ. ఏమేమి స్వీట్స్ చేస్తున్నామంటే బాద్షా, జాంగ్రీ, బాద్షా, లడ్డు, అరిసెలు, ఇది కజ్జికాయలు, ఇది కారసుట్టలు, నెక్స్ట్ ఇంకా ప్లేట్స్లో ఫ్రూట్స్ అనమాట. సో ఇప్పుడు రెడీ పెడదాము. స్టార్ట్. ఒక ప్లేట్లో లడ్డూలు పెడుతున్నాం గాయస్. పెట్టట్లే, ఎవరు చూస్తారు? కింద సైడ్కి పెట్టాలి, సైడ్కి పెట్టుకుంది ఇట్లా అంటుంది. ఈ మధ్యలో పెడతాం మమ్మీ, మనం డెకరేషన్ చేస్తాం, ఏం కాదు. పైన నెట్తో లాస్ట్ చూద్దాం గైస్. లడ్డూలు ముట్టుకుంటే ఇరిగిపోతున్నాయి, అంత మంచిగా ఉన్నాయి అనమాట. మధ్యలో పెట్టు ఫస్ట్, లేదంటే మధ్యలో పేపర్లు పెట్టేద్దాం అక్క. ఎందుకు? ఉన్నాయి కదా. ఉన్నాయా? సరిపో. సరే పెట్టు మరి. ఆగు. మధ్యలో ఉడబెట్టాలి, అది సెంటర్లో ఉడబెట్టి మంటలు అంత చిన్నవి లేవు, ఇట్లా పెట్టారు. లేవు చిన్నవి. వాడే జున్నా జుట్టుగాడా డాడీ దీని మధ్యలో గైస్ హ్యాక్ ఏంటంటే ఎక్కువ స్వీట్ లేనప్పుడు మధ్యలో చెత్త పెట్టాలన్నమాట. ఈ చెత్త కూడా బాగానే దొరుకుతాయి ఇక్కడే పెట్టి దాని చుట్టూ. శారీ ఏమో ముందే ప్లేట్ చేసి పెట్టినాం అనమాట, ఎందుకంటే రేపు హడావిడి ఉండొద్దు కాబట్టి. రేపు మా అక్కకి నేనే బ్యూటీషియన్, వీళ్ళు నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఫ్రీగా వాడుతున్నారా. 2.5 రౌండ్ ఫిగర్ 3 రూపీస్ చేసి ఇవ్వమన్నా ఇవ్వలేదు, ఓన్లీ 2.5. అక్కడి నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వీళ్ళ కోసం. రేపు నేను ఎట్లా, నాకు బేరం అవ్వదండి, చెప్తేనేమో మీకు అర్థం కావట్లేదు. ఏం బేరం అవ్వదు? కనీసం నాకు కార్ ఛార్జీలకైనా రావాలి కదా. ఫుడ్ వెళ్ళిపోను కానీ ఫుడ్ కోసం ఇక హైదరాబాద్లో లేక ఇక్కడికి వచ్చినాను. మీకు అసలు ఫుడ్ దొరకదు కదా గైస్. మీకు కూడా ఏమైనా ఫంక్షన్ ఉంటే నన్ను అసలు పిలవద్దండి, అస్సలు పిలవద్దండి. సరే గైస్, డెకరేట్ చేయను, నన్ను పిలవండి, ఇవన్నీ డెకరేట్ చేస్తా. అండ్ బ్యూటీషియన్, హెయిర్, మేకప్, శారీ, ఇంకా మీకు ఏ కావాలంటే అన్నీ చేస్తా. నాకు అన్నీ వచ్చాయి, నేను ఆల్రౌండర్ అనమాట. సో నెక్స్ట్ కొత్త ఛానల్, కొత్త పేజ్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో, ఈవెంట్ బై అస్మిత అని. ఓకేనా? సో మీరు తప్పకుండా అది ఛానల్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, తీస్తున్నావా గైస్? ఫస్ట్ ఇట్లా పేర్చినామా చూపి, అట్లా ఒక్కోటి పేర్చి తెచ్చిన స్వీట్లన్నీ. తర్వాత బయట నుంచి ఈ నెట్ కొనుక్కొచ్చుకున్నాం అనమాట. నెట్ కొనుక్కొచ్చి కావాల్సిన సైజ్ కట్ చేసుకొని, దాని తర్వాత ఈ పూల్ పైన డెకరేషన్కి పెట్టడానికి ఈ మీషోలో ఆర్డర్ చేసినాం. అంతే, రెడీ. క్యూట్గా బాగున్నాయి కదా. ఇక్కడ రెడీ చేసి పెట్టిన చూడండి. సో ఇవన్నీ ఇప్పుడు అట్లా నెట్ సైజ్ కట్ చేసుకొని పెట్టుకొని ఇవన్నీ కట్టాలి. చిన్నగా నెట్ట మా కట్ట చెప్తుంది భయ్యో, అరుస్తుంది భయ్యో. అమ్మ ఇట్లా గాయస్, ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయినాయి. ఇంకొక 2 ఉన్నాయి, ఆ 2 పెట్టేస్తే అయిపోతుంది. నడుములు టింగుమంటున్నాయి రా నాయనా. చిన్నది, అది చిన్న కట్ చేయొచ్చు. లడ్డూలకు పెద్దది చెప్పండి, మా ఇంటికి ఆర్డర్ చేయండి, మేము చేసి పంపిస్తాం అన్నమాట. ఇప్పుడు నేనా మొత్తం కామెడీ చేస్తాను. కామెడీ 1 2 3 6 7 8 9 అయినా 10 అయినాయి. 10 11 డబుల్ బాగులు ఒకటి
సీజర్ పట్టుకో మీరు తీసుకుంటారు డాడీ వస్తుంది గైస్ నాకేంటంటే హైట్ కనిపించాలంటే ఇది ఫ్రూట్స్ కింద పెడతారు కదా అది తెచ్చుకొని వేసేసి పెట్టేయండి అనమాట పేపర్ ఏమి రౌండ్ అవసరం లేదు ఫ్రూట్స్ ఏమి ఇంకేయి మ్యాంగోస్ గైస్ అవన్నీ చేసేసినాము ఒక 11 ప్లేట్స్ అంటే 11 ప్లేట్స్ పెట్టేసినాము అనమాట ఇప్పుడు మిగతా గాజులు వేస్తారు కాబట్టి రేపు గాజులు తెచ్చుకున్నాం గాజులు వేస్తాం రంగుల గాజులు ఇవి ట్రెండింగ్ డిజైన్ గాజులా గ్లాస్ బ్యాంగిల్స్ అని మనకి ఇవన్నీ తెలవాలి ఇదేంటి ఇది నా హౌస్ సారీ ఇవన్నీ మేము కష్టపడి బయట వెళ్ళి కొనుక్కొని తెచ్చారు అంతేనా అంతే వేరే ప్లేట్లో పెడదాం తీసుకురాకనా ఇంకా వేరే బ్యాంగిల్స్ వస్తే 5 పెట్టేస్తే అయిపోతుంది ఆమె చేతికి ఇట్లా బ్యాంగిల్స్ ఇస్తుంది రేపు నా అవుట్ఫిట్ చూపిస్తా రెడ్ కలర్ అవుట్ఫిట్ గైస్ ఈ చిన్ని పాదాలు ఉన్నాయి కదా ఇది దీనికి ఇట్లా అతికిస్తాను అనమాట డబుల్ టేప్తో బాగుంటుంది ఎందుకంటే రేపు సీమంతం కాబట్టి స్పెషల్ ఉండాలి కాబట్టి ఇవి కూడా మీషోలోనే ఆర్డర్ చేసినాం చాలా వచ్చినాయి ఇప్పుడు డబుల్ టేప్ వెనకాల అంటించి దీనికి అంటిస్తాం డబుల్ టేప్ మర్చిపోయినాం మళ్ళీ మా డాడీ బయటకు వెళ్ళి పాపం కష్టపడి తీసుకొని వచ్చాడు అర్ధరాత్రి 10ంటికి ఆయన ఫీలింగ్ అదే పేజ్ చూపించండి ఏం చేస్తాం వీళ్ళు ప్రతిసారి ఏదో లాస్ట్లో చెప్తారు తీసుకురమ్మని మరి ఎవరు చేయాలి ఎవరు చేస్తారు నువ్వే చేయాలి అందుకే తీసుకొచ్చాను చెప్పండి మీరైనా కనీసం ఓపిక తెచ్చుకొని ఫంక్షన్లు ఉన్నప్పుడైనా చేయాలి అట్లా బాయిలర్ కోళ్ళ ఉండొద్దు వీళ్ళందరి ఫీలింగ్ ఏం తెలిసి ఇంక నువ్వే చెప్పాలి ఆ మాట మాకని వీళ్ళ ఫీలింగ్ అనమాట ఇది ఇవ్వడాలి అదేంది అక్కడ స్టెప్ ఈ కట్టలేదు అనుకో రేపు ఫంక్షన్లో ఒకటి మాయం అయిపోతాయి అనమాట అసలు ఉండవల్ల చిన్నపిల్లలు కదా మనం చెప్పినా వినరు ఏమంటాం ఏమనలేము కదా ఇవన్నీ ఏం చేస్తారు తింటామని తర్వాత మరి ఓకేనా ఈ కాల్ వచ్చింది ఇప్పుడు ఈ కాల్ కదా 2 సార్లు ఒక్కోదానికి చాలు కొద్దిగా పొడుగు టేపు అంత చిన్నదొద్దు మరి ఇప్పుడు ఇది ఎంత పొడుగుంది అంత పొడుగుది ఏయి మరి అట్లా ఓకేనా కనిపిస్తుందా జూమ్ చేసి చూపి క్యూట్ ఉంది కదా గైస్ 11:30 అయిన టైము అంతా చూపించలేకపోయినా మోస్ట్ ట్రై చేసిన చూపించడానికి కోన్ పెట్టుకున్నాం అనమాట చూడండి క్యూట్గా సింపుల్గా గర్ల్ ఇలా చూపిద్దాం గర్ల్ బేబీ బాయ్ బ్యాక్ సైడ్ ఇది మూన్ ఇది సన్ నేను కెమెరా రివర్స్ పెట్టి చూపిస్తా ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నా మోస్ట్ నాకు అయినంత వరకు చూపించిన రేపు వ్లాగ్ ఏంటంటే శ్రీమంతం ఏం చేస్తాం ఎలా రెడీ అవుతాం ఏం కాస్ట్యూమ్స్ వేసుకుంటాం అనేది రేపు చూపిస్తా సో బీ రెడీ ఓకే గైస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బై బై